అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులపై సరికొత్త విధానం 39% ఐఆర్, పీఆర్సీలపై సంచలన ప్రకటన అయితే ఇప్పుడే రావడం జరిగింది. మెమో నెంబర్ 57 అమలు. మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పునరుద్ధరణపై యూటీఎఫ్ కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ కమిషన్ పునరుద్ధరణ, మధ్యంతర భృతి ఐఆర్ 39%తో అమలు మరియు పాత పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వైఎస్ విజిఏకేఎల్ సత్యనారాయణరావు గారిని కలిసి యూటీఎఫ్ నాయకులు ఈ డిమాండ్లను అయితే వినతి పత్రం రూపంలో సమర్పించారు. మరి ముఖ్యమైన డిమాండ్లు అయితే ఈ మేరకు 12 పీఆర్సీ కమిషన్ పునరుద్ధరణ, 11 పీఆర్సీ కాలపరిమితి 2023 జూన్తో ముగిసింది. 12 పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి. 39% మధ్యంతర వేతనం సవరణ ఐఆర్ అమలు చేసి ఉద్యోగులకు ఆర్థిక నష్టాన్ని నివారించాలి అని ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఇక ఓపీఎస్ అంటే పాత పెన్షన్ పునరుద్ధరణ 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు మెమో 57 ప్రకారంగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని అయితే డిమాండ్ ఉంది. ఆర్థిక బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్, డిఏ బకాయిలు, పీఆర్సీ అరియర్లు, అలాగే పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ఒక స్పష్టమైన కార్యాచరణను అంటే షెడ్యూల్ ప్రకటించాలి. ఆర్థిక సమస్యల దృష్ట్యా బకాయిల విలువకు సరిపడా మొత్తాన్ని బాండ్స్ రూపంలో ఇవ్వాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు సర్టిఫికేట్లు 2024 ఏప్రిల్, మేలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికేట్లు మండల స్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి స్పందన. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ సత్యనారాయణరావు గారు యూటీఎఫ్ నాయకుల వినతి పత్రాన్ని స్వీకరించారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి, డిఏ బకాయిలు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ అరియర్లు కూడా ప్రభుత్వం వాటిని చెల్లించలేదనే పరిస్థితిలో ఉంది. పెన్షన్లకు రావాల్సిన డబ్బు సరైన విధంగా చెల్లించడానికి మరో దారినైతే అన్వేషించాల్సిన అవసరం ఉంది అని అయితే చెప్తున్నారు. కొత్త ప్రతిపాదనలు, బకాయిలను బాండ్స్ రూపంలో చెల్లింపులండి. నిర్దిష్ట కాల పరిమితితో బాండ్స్ రూపంలో చెల్లింపుల విధానం అమలు చేయాలి. దీనివల్ల ఉద్యోగుల నిర్దిష్ట రిటర్న్ పొందడంతో పాటుగా బకాయిల చెల్లింపులపై నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగుల నష్టపరిహారం, బకాయిల చెల్లింపుల ఆలస్యం కారణంగా ఉద్యోగులు నష్టపోకుండా తగిన వడ్డీతో చెల్లింపులు చేయాలని సూచించారు. సమావేశంలో కీలక వ్యాఖ్యలైతే ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబాయి మాట్లాడుతూ పీఆర్సీ అమలు ఆలస్యం ఉద్యోగుల ఆర్థిక నష్టానికి దారితీస్తుందని ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని అయితే కోరారు. మొత్తం మీద యూటీఎఫ్ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించాయి. పీఆర్సీ కమిషన్ అమలు, పాత పెన్షన్ పునరుద్ధరణ మరియు బకాయిల చెల్లింపులు వంటి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి త్వరలోనే నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. బాండ్స్ రూపంలో చెల్లింపు విధానం రాబోయే రోజుల్లో ప్రధాన చర్చాంశంగా కానుంది. సో ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే ఉద్యోగులకు సులభంగా న్యాయం పొందే అవకాశం కూడా ఉండబోతుంది. సో మరి ఏదైతే పెండింగ్ చెల్లింపులు ఉన్నాయో వీటిని ఒకేసారి కాకపోయినా షెడ్యూల్ ప్రకారంగా అయినా విడుదల చేయాలని అయితే ఉద్యోగ పెన్షన్ల ముఖ్యమైన డిమాండ్స్ అయితే ఈ మేరకు ఉన్నాయన్నమాట.